అలాగే. పద చారుకేశ. డాక్టర్, నాదో డౌట్. ఏంటి సిస్టర్? ఈయనకు అన్ని ఆపరేషన్లు చేసే బదులు ఒక్క పోస్ట్ మార్టం చేస్తే సరిపోతుంది కదా? హార్ట్ తీసేస్తున్నాం కదా, ఎలాగో పోస్ట్ మార్టమే చేయాలనుకో, కానీ మనకి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా. ఈయనకి ఆపరేషన్ చేసి ఆపై పోస్ట్ మార్టం చేద్దాం. పేషెంట్ ని తీసుకుందా? అలాగే సార్. సార్ 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 ఒక్క నిమిషం సార్. మా నాన్నని ఆపరేషన్ కి తీసుకెళ్ళొచ్చు సార్. ఎవరయ్యా నువ్వు? ఆవిడ మావయ్యని పట్టుకొని మీ నాన్న అంటున్నావు? ఈయన మా నాన్ననే డాక్టర్. కావాలంటే మా నాన్నని అడగండి. నాన్న, నాన్న చెప్పు నాన్న. నాన్న. ఏంటయ్యా హాస్పిటల్కి వచ్చి గొడవ చేస్తున్నావు? వెళ్ళవుతరకి. సార్ అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. సెక్యూరిటీ, ఇతను బయటికి తీసుకెళ్ళండి. సార్ 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 మా నాన్న సార్. సార్ నర్స్ తీసుకెళ్ళు. జరిగిందా? భలే చేశారండి, వాళ్ళకి బాగా బుద్ధొచ్చేలా చేశారు. సూపర్ గా చేసే వదినా, వాడికి అలాగే కావాలి. లేదు దివ్య, మనం లాయర్ వృత్తిలో ఉన్నాం. తెలిసి తెలిసి ఎవరు ప్రాణాలు తీయకూడదు. దయచేసి వాడిని వదిలిపెట్టే. ఎందుకు సార్? అలాంటి వాడి బ్రతికుండి ఎవరికి ఉపయోగం? వాళ్ళలా మనం ప్రాణాలు తీసేవాళ్ళం కాదు చారుకేశ. మనము ఆ పని చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది? అవును మావయ్య, భయంతో ఈ పాటికి అతను సగం చచ్చిపోయి ఉంటాడు. మీరు చెప్పినట్టే వెళ్ళి వాడిని మిగతా ప్రాణాలతో వదిలేస్తాను. త్వరగా వెళ్ళొచ్చేయమ్మా. హర్షని ఇంటికి తీసుకువెళ్ళమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే అత్తయ్య. పెద్దబాబు, చిన్నబాబు, ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. ఏం పేపర్స్ నాన్న అవి? మన ఫామ్ హౌస్ ని ఆ దేవుడయ్య పేరు మీద రాసి ఫామ్ హౌస్ 15 కోట్ల రూపాయలు విలువ చేస్తుందా? మార్కెట్ వాల్యూ అంతే ఉంది. ఈ ఫామ్ హౌస్ ని దేవుడేకి ఇచ్చేసి అతనితో రాజీ చేసేసుకుందాం. వద్దు మావయ్య, హర్ష గారు దీపు సంతకం చేయరు. మన ఫామ్ హౌస్ ని దేవుడయ్యకి ఇవ్వద్దు. వాడితో మనం గొడవ పట్టడం ఎందుకమ్మాయి? పెద్దబాబుకి ఏం జరిగిందో చూశాం కదా. నాకేం కాలేదు నాన్న, నేను బానే ఉన్నాను. దివ్య గారు చెప్పినట్టు ఆ దేవుడయ్యకు రూపాయి కూడా ఇవ్వద్దు. అంటే వాడి చేతిలో చావాలనుకుంటున్నావా హర్షబాబు? లేక దీపునో మీ నాన్ననో చంపించాలనుకుంటున్నావా?
తాతయ్య ఆ దేవుడైకి అంత ధైర్యం లేదు. పిరికి వాళ్ళలాగా దొంగచాటుగా దెబ్బతీశాడు. మావయ్య గారిని కాని ఆయన్ని గాని దీపోని కాని ఎదురుగా వచ్చి ఎదిరించే ధైర్యం వాడికి లేదు. అదే ధైర్యంగా ఎదురు తిరిగి నిలబడితే భయపడి తోక ముడిచి పారిపోతారు. అమ్మాయి, ఇవి మాటల్లో బాగుంటాయి, సినిమాల్లో బాగుంటాయి, నిజ జీవితంలో మాత్రం జరగవు. ఎందుకు జరగదు మావయ్య? మనం ఎంతో గౌరవప్రదమైన న్యాయవాది వృత్తిలో ఉన్నాం. ఈ రౌడీలు, గూండాలు, దొంగలు, హంతకులు ఇలాంటి ఎంతో మంది క్రిమినల్స్ ని న్యాయస్థానంలో బోన్ ఎక్కించి శిక్ష వేయించుంటారు మీరు. అలాంటి మీరు ఆఫ్టర్ ఆల్ ఇలాంటి ఒక గూండాకి తల వంచడం ఏంటి? న్యాయానికి ప్రతిరూపమైన మిమ్మల్ని చూసి వాడు భయపడాలి కానీ వాడితో మీరు రాజీ పడ్డం ఏంటి మావయ్య? కథలైనా సినిమాలైనా మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసినవి తీసినవే తప్ప ఆకాశంలో నుంచి ఊడిపడ్డ క్యారెక్టర్స్ ఏం కాదు. ఈసారొస్తే నేను వాడిపై దాడి చేస్తాను, చంపేస్తాను. నేను కూడా వదిన అన్నలకి సపోర్ట్ చేస్తాను నాన్న. ఈసారి దేవుడై వస్తే నా చేతిలో చస్తాడు. మీ బ్రదర్స్ ఇద్దరు కలిస్తే ఆ దేవుడైకు డెత్ వారంటే. ఈ మాటలకేం గాని దేవుడయ్య గొడవ మనకొద్దు ప్రసాద్. ఆస్తి పత్రాలు వాడి మొహాన కొట్టండి. లేదు భువన, దివే చెప్పిందే రైట్. నా సర్వీస్లో ఎంతో మంది కరడుగట్టిన క్రిమినల్స్ ని జైలుకు పంపించాను. అలాంటిది నేను, నా ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ కు భయపడటం ఏమిటి? ఆ దేవుడయ్యే కాదు, వాడిని పుట్టించిన దేవుడొచ్చినా సరే వాడికి చిల్లుగవ్వ కూడా ఇవ్వను. నేను కూడా దివ్యనే సపోర్ట్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్స్ నాన్న.
లోకంలో ఇన్ని దోషాలు గండాలు ఉన్నాయేంటి? గణపతి పూజ అంటే అంతసేపు కూర్చోవలసి వస్తుందనే ఆ పూజ ఎవ్వరూ చేయరు. చేస్తే మాత్రం ఫలితం అద్భుతంగా ఉంటుంది. మాకు మంచి జరగడమే కావాలి పంతులు గారు. మరి పూజలో ఎవరు కూర్చుంటారమ్మా? మా పెద్దబాబు కోసం సుమిత్ర నేను కూర్చుంటాం. క్షమించండి అయ్యా, ఎవరికైతే గండం ఉంటుందో వారి భార్య మాత్రమే పూజలో కూర్చోవాలి. భార్యతో పాటు తల్లి కూడా కూర్చోవాలి. అన్నేసి గంటలు కూర్చోమంటే ఎలా పంతులు గారు? వేరే పనులంటూ ఉంటాయి కదా. అసలు ఇలాంటి పూజను ఎప్పుడు వినలేదు, చూడలేదు. భర్త కోసం భార్య ఆ మాత్రం సమయం కేటాయించలేదా? తన పసుపు కుంకాల కోసమే కదా ఆ పూజ. మా ఆయన కోసమైతే నేనే కూర్చునేదాన్ని, మా ఆయన్ని క్షేమంగా కాపాడుకునేదాన్ని. కావాలంటే అన్నయ్య కోసం నేను కుమారి కూర్చుంటాను. ఓరి నా తెంగరల్లుడు, మీరు కూర్చుంటే వాళ్ళెలా ఇరుక్కుంటారు? లేదయ్యా, వారే కూర్చోవాలి. అలాగే పంతులు గారు, నా భర్త కోసం 12 గంటలు కాదు 12 రోజులు కూర్చోమన్నా కూర్చున్న చోట నుంచి కదలను. భేషణ మాట చెప్పావమ్మా. అయితే మీరు పూజ చేస్తున్నట్టే కదా? చేస్తాం. నేను ఆ ఏర్పాట్లవి చూసుకుంటాను పంతులు గారు. పంతులు గారు సరైన సమయానికొచ్చి మంచి విషయం చెప్పారు. నాదే ఉందయ్యా, అంతా దేవుడిదయ్యా. అమ్మా, పసుపుతో గణపతిని చేసి 12 గంటల పాటు లేవకుండా గణపతి పైన పువ్వులు అక్షింతలు చల్లుతూ ఓం సంకటహరణ గణపతి అని స్మరించుకుంటూ చివరిగా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టాలి. అక్షరాల 800. ఏవైనా 800లేనంట. పదండి అక్కడికి వెళ్ళి తీసుకుందాం. అమ్మా ఆగండమ్మా, అమ్మా ఆగండమ్మా. ఆగండమ్మా.
త్వరగా ఏదో ఒకటి చెయ్యయ్యా. వాడు 800 అమ్మితే మనం 500కే అమ్ముతాం. 500 చీరలు 500కి అమ్మితే మనకేం మిగలదు కదా నాన్న. నాకు 4 పోచంపల్లి చీరలు కావాలి. పోచంపల్లి ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్లని మన వైపు తిప్పుకోవటం ముఖ్యం కుమారి. మనకి లాభాలు లేకపోయినా వాళ్ళకి నష్టం రావాలి. అయితే వెంటనే 500 అని అనౌన్స్ చేయండి అంకుల్. హలో, రండమ్మా రండి. అక్కడ 800, ఇక్కడ ఏ చీర కొన్నా 500. రండి, త్వరపడండి, ఆలోచించిన ఆశాభంగం. కమాన్, రండి రండి. అక్కడ 500లేనంట. నేను అక్కడే తీసుకుంటాను. ఇదిగో 9 కట్టించారా? ఏంటి, ఏ చీర కొన్నా 500లేనా? అవునమ్మా, ఏ చీర కొన్నా 500. మీ దగ్గర ఎన్ని చీరలున్నాయి? ఓ 50 చీరలు ఉన్నాయి. 50 చీరలకి ఎంత అవుతుంది? 50 చీరలు అంటే అంకుల్ 25,000 అవుతుంది. 25,000 అవుతుందమ్మా. మొత్తం 50 చీరలు ఇవ్వండి. యాభై చీరలా? ఇస్తామమ్మా, ఇస్తాం ఇస్తాం. ఏంటి బాబు నవ్వుతున్నావు? ఎడవలేక నవ్వుతున్నాడేమోనండి. మన ప్లాన్ కి పిచ్చెక్కిపోయి నవ్వుతున్నాడేమో. పర్వాలేదు చారుకేసా, ఏడవాలంటే ఏడు, మేమేం ఆపం. ఏడవాల్సింది నేను కాదు, మీరు. ఎందుకు? అంగపారు కమలా అంటే స్వాగతము స్వాగతము, వనితల చీరలకు స్వాగతము. కమలా అండి, చాలా థ్యాంక్స్. ఇదిగో నీ గిఫ్ట్. సార్, నేను వెళ్ళి కస్టమర్స్ ని తీసుకొస్తాను. త్వరగా త్వరగా త్వరగా. ఆవిడ కొన్న చీరలు నువ్వు తీసుకున్నావేంటి? ఆంటీకి 2 చీరలు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి నీ దగ్గరున్న చీరలన్నీ నేనే కొనిపించేశా. మీరు బయటికి వెళ్ళి రండమ్మా రండి, త్వరగా వచ్చి మా చీరలన్నీ కొనండి అని మీరు అరుస్తున్నప్పుడు అక్కడ ఉన్న నలుగురిలో ఒక్క ఆంటీ నేను ఏర్పాటు చేసిన ఆంటీ. అర్థమైందా? ఏంటండి, ఏమన్నారు? మిమ్మల్ని చూసి బిజినెస్ చేయటం ఎలాగో నేర్చుకోవాలా? బిజినెస్ ఎలా చెయ్యాలో ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తాను. అంగపారు. రండమ్మా రండి, స్వాగతం సుస్వాగతం.
అమ్మేశారు. నీలాంటి కోడలు ఇంటికొక్కరైనా ఉండాలి. ప్రతి ఇంట్లోనూ మా దివ్యమ్మ లాంటి అమ్మాయి ఉంటే ఈ ప్రపంచమే మారిపోతుందమ్మా. ఆ? నన్ను ఊరికే మీరు మునగ చెట్టు ఎక్కించకండి. కొమ్మ విరిగి కింద పడిపోతాను. మీరు మునగ చెట్టు మీద కూర్చోలేదండి, ఎవరెస్ట్ మీద కూర్చున్నారు. ఆ, దివ్యమ్మ ఇదిగో పెట్టుబడి 30,000, లాభం 60,000, మొత్తం 90,000. ఇదిగో తీసుకోండి. నీకు ఇది తీసుకో. నాకెందుకమ్మా? కష్టపడి చీరలు అమ్మావు కదా చారుకేశా, తీసుకో. భలేవరే దివ్యమ్మ, కష్టపడి ప్లాన్ వేసింది మీరు, నేను జస్ట్ అమలు చేశాను అంతే. తీసుకో చారుకేశా, నీకు ఖర్చులు అవసరాలు ఉంటాయి కదా. నాకేం కావాలన్నా ఏం అవసరం ఉన్నా మా అభిబాబు చూసుకుంటారమ్మా. అసలు నేను ఎంత అడిగినా ఆయన ఇస్తారు. అయినా నేను ఇక్కడికి వచ్చింది ఏదో మీకు సాయపడ్డానికి తప్ప డబ్బుల కోసం కాదు. అది కాదు చారుకేశా, నువ్వు మీరింకేం చెప్పకండి దివ్యమ్మ. కావాలంటే ఈ 10,000 హర్ష సార్ పేరు మీద పూజ చేయించి గుళ్ళో హుండీలో వేయండి. నువ్వు మొండిపడదు చారుకేశా. సరే, చారుకేశ చెప్పినట్టే మీరు గుడికి వెళ్ళినప్పుడు అన్నదానానికి ఒక 10,000 ఇవ్వండి అత్తయ్య. ఈ డబ్బులన్నీ కూడా మీ దగ్గరే ఉంచండి. అమ్మ దివ్య, మీ అత్తయ్య కొంచెం హెల్ప్ చేయమ్మా. సారీ మావయ్య, అత్తయ్యకి ఫీవర్ వచ్చింది, తనకి రెస్ట్ అవసరం. సుమిత్ర, జ్వరమా? అదేమిటి సడన్ గా? ఆయనకు అలా అయిందని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు మావయ్య. నిన్నటి నుంచి సరిగా తినలేదు. పెదబాబుకి ఏం కాదు సుమిత్ర, నువ్వేం వరీ కాకు, మేమంతా ఉన్నాం కదా. మరి భోజనాల పరిస్థితి ఏమిటి? మావయ్య, కర్రీస్ నేనే ప్రిపేర్ చేయొచ్చు, కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఈ ఇంట్లో ఏం చేసినా ముందుగా తామే చేయాలి అని తయారు పిన్ని కుమారి కండిషన్ పెట్టారు. కండిషనా? మోహన అత్తయ్య కూడా మా దగ్గర మాట తీసుకున్నారు. అందుకని మేము లంచ్ ప్రిపేర్ చేస్తే ఎందుకు చేశారు అని గొడవ పడతారేమో. అదేం కండిషన్ అమ్మాయి? ఇంట్లో ఎవరు పనిచేస్తే ఏమిటి? ఏమో మావయ్య, వచ్చిన అతిథుల ముందు గొడవ చేస్తే మీ పరువు పోతుంది. అందుకని ఒకసారి వాళ్ళని అడిగి చూస్తాను. వాళ్ళు చేయనంటే నేను చేస్తాను. వద్దొద్దులేమ్మా, నువ్వేం అడగద్దు, నేనే అడుగుతాను. బాబు నాన్న, సరే నాన్న. అమ్మ దివ్య, కండిషన్ గురించి ఆయనతో ఎందుకమ్మా చెప్పావు? చెప్పాలమ్మా, నాన్నకు కూడా అన్నీ తెలియాలి. అయ్యో కుమారి, అలా చేసావేంటి? నీ కాలు నొప్పిగా లేదా? నేను అసలు పడలేదత్తయ్య, పడినట్టు నటించానంతే. నటించావా? ఎందుకు మరి? బాబు, వాళ్ళతో వంట చేయించడానికి. లేకపోతే మనం కష్టపడి వంట చేస్తే వాళ్ళు తీరిగ్గా తింటారా? నువ్వు నాకు తగ్గ కోడలువే. వాళ్ళతో వంట చేయించాలన్న మీ పంతం నెగ్గించడానికి నేను ఇలా చేశాను అత్తయ్య.
నా బంగారు కోడలువే. నీకు ఎన్ని తెలివితేటలున్నాయో నాకు తెలియదు కుమారి. సరే సరే కుమారి, వాళ్ళ వంట అయ్యేదాకా నువ్వు ఈ డ్రామాని ఇలాగే కంటిన్యూ చెయ్యి, ఎక్కడా దొరకకూడదు, సరేనా? సరే అత్తయ్య గారు. ఉండాలి. బాంబేలో బెంగళూరులో ట్రై చేస్తున్నాం. ఓహో, ఈయన సినిమా డైరెక్టరా? సార్, మీరిప్పుడు ఏ మూవీకి డైరెక్షన్ చేస్తున్నారు? ఒక పాత హిందీ మూవీని రీమేక్ చేస్తున్నాను. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం చూస్తున్నాను. తను మంచి డాన్సర్ అయి ఉండాలి. తన కోసమే సెట్ చేస్తున్నాను. ఇదేదో మనకి పనికొచ్చేలా ఉంది. కుమారి కాలి నొప్పని యాక్టింగ్ చేస్తుంది కదా. తనకి డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఎలాగైనా తనని ఇక్కడికి రప్పించి తన చేత డాన్స్ చేపించి వాళ్ళ నాటకాలు బయట పెట్టాలి. ఆహా సార్, మీరు సెకండ్ హీరోయిన్ కోసం చూస్తున్నారు కదా. మా కుమారి మంచి డాన్సర్ సార్. కుమారి ఎవరు? మా కోడలండి. మా కూతురు సార్. ఒక జైమాల్ని, ఒక డిస్కో శాంతి, వీళ్ళందరూ మా కుమారు ముందు బలాదూర్ సార్. అవును సార్, మా కుమారి మంచి క్లాసికల్ డాన్సర్, అద్భుతంగా డాన్స్ చేస్తుంది. ఒక్క డాన్స్ ఏంటి సార్, తన యాక్టింగ్ తో కూడా ఒక మంచి యాక్టర్ అని మొన్ననే ప్రూవ్ చేసింది.
ఎలా చేసావు? ఏది ఒకసారి చేయి చూపి కుమారి, చూపి. అరే అసలేం తెగలేదే, దీనికి ఇంతలా ఏడుస్తున్నావా? అత్తయ్య పసుపు అందుకోండి, పెట్టండి. కుమారి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. ఆగు కుమారి, తగింది ఎడమ చేయవేలే కదా, కుడి చేయి బానే ఉంది కదా. ఉంటే కుడి చేయితో పని చేయి. ఎందుకమ్మా, ఆ వంట ఏదో మనమే చేసేసుకుందాం. పర్లేదు, మీరు చేయండి. బాగుందమ్మా. అసలే కాలు నొప్పితో అది బాధపడుతుంది, పైగా ఇప్పుడు వేలు కూడా తెగింది. కాస్తైనా జాలి లేకుండా పనులు చేయమంటారేంటమ్మా? కుమారి అద్భుతంగా వంట చేస్తుందని చిన్నత్తయ్య గెస్ట్లందరికీ మాటిచ్చింది. ఇప్పుడు కుమారి రెస్ట్ తీసుకుని వంట మేం చేస్తే వచ్చిన అతిథుల ముందు భువనత్తయ్య మాట ఏం కావాలి? కుమారి పరువేం కావాలి? ఒంటి చేత్తో ఏం చేయనక్క? సింపుల్ కుమారి, పిన్ని గారు బజ్జీలు వేస్తారు, నువ్వు కుడి చేత్తో తీ. నీ చేత వంట చేయించినట్టు ఉంటుంది. మరి మిగతా వంటలు ఎవరు చేస్తారమ్మా? నేను చేస్తానులేమ్మా, మీరేం కంగారు పడకండి. సరే, మీరు వంటింట్లోనే ఉండండి. నువ్వు పిన్ని వంట చేస్తున్నట్టు అతిథుల ముందు మేము కవర్ చేస్తాం. ఇది కవర్ చేసినట్టు లేదమ్మా, మనల్ని టార్చర్ చేస్తున్నట్టుంది. అంతా నీ వల్లనే. నువ్వు రూమ్ లోనే ఉండుంటే ఈ గొడవ వచ్చుండేది. మరి మేము మనుషులవే కదా, రాక్షసులవేం కాదు. మాకు మానవత్వం ఉంది. ఉంటే మాతో ఇలా పని చేస్తారమ్మా? ఏ పనైనా ముందు మీరే చేయాలని మీరే చెప్పారు కదమ్మా, అందుకే మిమ్మల్ని చేయమంటున్నావు. అయితే మాత్రం నొప్పితో బాధపడుతూ ఉంటే వాళ్ళతో నువ్వు పని చేయించడం ఏంటక్క? తప్పే అత్తయ్య. కుమారి ఎడమ చేయి తగింది, పిన్ని గారి కుడి చేయి కాలింది. ఆ చేతులతో వాళ్ళు పనిచేయడం పెద్ద తప్పు. అయితే మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. అలాగలాగే పదమ్మా.